భారతదేశంలో జాతీయ ఉద్యానవనాలు రాష్ట్రాల వారీగా 2025 నాటికి గల సమాచారం ఆధారంగా చూద్దాం. అన్ని రకాల పోటీ పరీక్షలకు త్వరితగతిన పునశ్చరణ చేసుకోవడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ శ్రీ వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనం. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ను 1989లో స్థాపించారు. సతత హరిత అడవులతో కూడిన తూర్పు కనుమలలో ఇది ఉంది. ఇక్కడ ఏనుగులు, పెద్ద ఎలుగుబంట్లు, చిరుతపులులు, సాంబార్, చిత్తడి జింకలు ఉంటాయి. తీర మైదానాలు మరియు కొండల మధ్య ఒక ముఖ్యమైన కారిడార్ ఇది. సీతాకోకచిలుకలు, ఆర్కిడ్లు, పసుపు పెదవుల సముద్రపాము వంటి అనేక రకరకాల సరీసృపాలు ఇక్కడ ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్. 1. నామ్దఫా జాతీయ ఉద్యానవనం. స్థాపించిన తేదీ 3 ఫిబ్రవరి 1983. భారతదేశంలోని అతిపెద్ద ఉద్యానవనాలలో ఒకటి. దీని విస్తీర్ణం సుమారు 1985 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇది మయన్మార్ దేశానికి సమీపంలో ఉంది. ఇక్కడ పులులు, చిరుతపులులు, మంచు చిరుతలు, ఎర్రపాండాలు, మేఘావృత చిరుతలు ఉంటాయి. ఉష్ణమండలం నుంచి అల్పైన్ వరకు ఉన్న శ్రేణి. ఇక్కడ సుమారు 1100 రకాల మొక్కల జాతులుంటాయి. అరుణాచల్ మకాక్ ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో 2వ నేషనల్ పార్క్ మౌలింగ్ జాతీయ ఉద్యానవనం. దీనిని 1943లో అభయారణ్యంగా స్థాపించారు. ఆ తర్వాత జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. దీని విస్తీర్ణం 483 చదరపు కిలోమీటర్లు. ఇది సతత హరిత అడవుల్లో ఉంది. మంచు చిరుత, చైనీస్ పాంగోలిన్ ఇక్కడ కనిపించినట్లు నివేదికలు ఉన్నాయి. అంతరించిపోతున్న ఆర్కిడ్లతో పాటు ఔషధ మొక్కలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. అరుదైన ఎర్రగోరల్, ఎగిరే ఉడతలు ఇక్కడ ఉంటాయి. కేరళలో 6 జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. ఇందులో మొదటిది పెరియార్ జాతీయ ఉద్యానవనం. ఇది 1950 నుంచి అభయారణ్యంగా ఉండేది. 1982లో దీనిని జాతీయ ఉద్యానవనంగా మార్చారు. దీని విస్తీర్ణం సుమారు 925 చదరపు కిలోమీటర్లు. ఇక్కడి అటవీ సరస్సు పర్యావరణ వ్యవస్థ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అడవి ఏనుగులు, పులులు, గౌర్, సాంబార్, నీలగిరి లంగూర్లు ఇక్కడ ఉంటాయి. బోట్ సఫారీలకు ఈ పార్క్ ప్రసిద్ధి చెందింది. కేరళలో 2వ నేషనల్ పార్క్ సైలెంట్ వ్యాలీ జాతీయ ఉద్యానవనం. పశ్చిమ కనుమలలో చిట్ట చివరిగా మిగిలిన మార్పు చెందని సతత హరిత వర్షారణ్యం ఇది. అంతరించిపోయే దశలో ఉన్న లయన్ టైల్డ్ మకాక్ ఇక్కడ వృద్ధి చెందుతోంది. అదేవిధంగా అంతరించిపోయే దశలో ఉన్న ఉభయచర జాతులు ఇక్కడ వృద్ధి చెందుతున్నాయి. కేరళలోని 3వ నేషనల్ పార్క్ ఎర్రవికుళం జాతీయ ఉద్యానవనం. ఇది సుమారు 97 చదరపు కిలోమీటర్ల పర్వత గడ్డి భూముల్లో విస్తరించి ఉంది. అంతరించిపోయే దశలో ఉన్న నీలగిరి తహార్కు ఇది అభయారణ్యం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూసే నీలకురంజికి ఇది ప్రసిద్ధి. నీలగిరి పిపిటితో సహా అనేక రకాల పక్షి జాతులు ఇక్కడ ఉంటాయి. కేరళలోని 4వ నేషనల్ పార్క్ పంపడం షోలా నేషనల్ పార్క్. ఇది విస్తీర్ణంలో చిన్నదైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. షోలా గడ్డి భూములను ఇక్కడ సంరక్షిస్తున్నారు. అంతరించిపోయే దశలో ఉన్న చాలా మొక్కలు, జంతువుల జాతులు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నీలగిరి తహర్ పర్వత మొక్కలు సురక్షితంగా వృద్ధి చెందుతున్నాయి. ప్రత్యేకమైన పుష్ప వైవిధ్యం ఇక్కడ ఉంది. నీలగిరి వుడ్ పీజియన్లకు ఇది ఆవాసంగా మారింది. కేరళలో 5వ నేషనల్ పార్క్ మతికెట్టన్ జాతీయ ఉద్యానవనం. ఇది 2003లో స్థాపించబడింది. ఇది 35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఫ్రాగ్మెంటేషన్ కారిడార్. పెరియార్, ఎర్రవికుళం పులుల ఆవాసాలను ఇది కలుపుతుంది. ఏనుగులు, చిరుతపులులు ఇక్కడ అత్యధికంగా ఉంటాయి. అంతరించిపోతున్న ఆర్కిడ్లకు ఇది ఆవాసయోగ్యంగా ఉంది. కేరళలోని 6వ నేషనల్ పార్క్ అనముడి షోలా జాతీయ ఉద్యానవనం. ఇది 2003లో స్థాపించబడింది. సుమారు 2400 మీటర్ల పొడవున షోలా అడవులను కాపాడుతోంది. ఇక్కడ శక్తివంతమైన నాచు, ఫెర్న్ ఉంటాయి. నీలగిరి కొండల పర్యావరణ వ్యవస్థను ఇది అనుసంధానం చేస్తోంది. చిన్నదైనప్పటికీ ఇది చాలా కీలకమైన సంరక్షణ ప్రాంతం. ఇక్కడ అరుదైన పక్షులు, కప్పల జాతులు వృద్ధి చెందుతున్నాయి. మధ్యప్రదేశ్లో 5 జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. మొదటిది కన్హా జాతీయ ఉద్యానవనం. 940 చదరపు కిలోమీటర్లలో ఇది విస్తరించి ఉంది. బెంగాల్ పులులు, బారసింగ అంటే చిత్తడి జింకలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి.
ది జంగిల్ బుక్కు ఇది స్ఫూర్తినిచ్చింది. ఇది గడ్డి భూమి, సవన్న, అడవి మిశ్రమం. అప్పుడప్పుడు కృష్ణ జింకలు కనిపిస్తూ ఉంటాయి. పురాతన గిరిజన రాతి కళ కూడా కనిపిస్తుంది. మధ్యప్రదేశ్లో రెండో నేషనల్ పార్క్ బాంధవ్గఢ్ జాతీయ ఉద్యానవనం. ఇక్కడ పులులు మాత్రమే ఉంటాయి. తెల్ల పులి ఉనికి ఉంది. పురాతన కోట శిథిలాలు గుహలు కూడా ఉంటాయి. లైమ్ మరియు సాల్ అడవులు ఎత్తైన గడ్డితో ఉంటాయి. మధ్యప్రదేశ్లోని మూడో నేషనల్ పార్క్ పెంచ్ జాతీయ ఉద్యానవనం. ఇది మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్లో భాగం. పులులు, చిరుత పులులు ఇక్కడ ఉంటాయి. ఇది పెంచినది గడ్డి భూములతో కూడుకున్న ఉద్యానవనం. శాకాహార జంతువులు అత్యధికంగా ఉంటాయి. పెయింటెడ్ స్టార్క్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మధ్యప్రదేశ్లోని నాలుగో నేషనల్ పార్క్ సాత్పురా జాతీయ ఉద్యానవనం. కఠినమైన గ్రానైట్ కొండలు, లోయలు ఇక్కడ ఉంటాయి. చిరుత పులులు, బద్ద ఎలుగుబంట్లు, అంతరించిపోతున్న ఎగిరి ఉడుతలు ఇక్కడ ఉంటాయి. దేన్వా వన్యప్రాణి అభయారణ్యం బఫర్గా ఉంది. మధ్యప్రదేశ్లోని ఐదో జాతీయ ఉద్యానవనం పన్నా జాతీయ ఉద్యానవనం. వజ్రాలు సమృద్ధిగా ఉన్న వింధ్య పీఠభూమి ఇక్కడ ఉంది. స్థానికంగా అంతరించిపోయిన తర్వాత పులులు తిరిగి ప్రవేశపెట్టబడ్డాయి. కెన్ బేటీ ఏనుగుల కారిడార్ ఇది. సుందరమైన జలపాతాలకు ప్రసిద్ధి. మహారాష్ట్రలో 5 నేషనల్ పార్కులు ఉన్నాయి. వీటిలో మొదటిది తడోబా అంధేరి జాతీయ ఉద్యానవనం. ఇక్కడ సుమారు 600 పులులు ఉన్నాయి. రామటకి అనే ఆడపులి కూడా ఉంది. టేకు అడవులు, గడ్డి భూములు ఇక్కడ ఉంటాయి. బఫర్ జోన్లు మానవ వన్యప్రాణి సమతుల్యతను కాపాడుతున్నాయి. నీటి గుంటలు రకరకాల జాతులకు చెందిన పక్షులు, జంతువులను ఆకర్షిస్తున్నాయి. మహారాష్ట్రలో రెండో నేషనల్ పార్క్ నవేగాం జాతీయ ఉద్యానవనం. మొసళ్లతో కూడిన సరస్సు వ్యవస్థ ఇక్కడ ఉంది. గౌర్, సాంబార్, జింకలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. మానవ నిర్మిత తొలి సరస్సులలో ఇదొకటి. ఇక్కడ పక్షులు రకరకాలు ఉంటాయి. అంతరించిపోతున్న సార్డిన్ చేప ఇక్కడ వృద్ధి చెందుతోంది. మహారాష్ట్రలోని మూడో నేషనల్ పార్క్ సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనం. ముంబైలో సుమారు 87 చదరపు కిలోమీటర్ల హరిత ప్రాంతం ఇది. చిరుతపులులు సంచరిస్తాయి. ప్రసిద్ధ కన్హేరి గుహలున్నాయి ఇక్కడ. పట్టణ ప్రకృతి విద్యా కేంద్రం ఇది. 1100కి పైగా మొక్కల జాతులు ఇక్కడ ఉన్నాయి. ట్రెక్కింగ్, సఫారీ అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. మహారాష్ట్రలో 4వ నేషనల్ పార్క్ గుగామల్ జాతీయ ఉద్యానవనం. ప్రారంభంలో ఏర్పాటు చేసిన పులుల రిజర్వుల్లో ఇదొకటి. పులులు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. గోండు సముదాయానికి చెందిన గిరిజనులు ఇక్కడ ఉంటారు. సాత్పురా కొండలు సంక్లిష్టంగా ఉంటాయి. మహారాష్ట్రలోని 5వ నేషనల్ పార్క్ చందోలి జాతీయ ఉద్యానవనం. ఇక్కడ పులులు, బద్ద ఎలుగుబంట్లు ఉంటాయి. పశ్చిమ కనుమలలోని ఎత్తైన అభయారణ్యం ఇది. ఎండమిక్ ఫెర్న్లు, ఆర్కిడ్లు ఇక్కడ ఉంటాయి. గిరిజన నివాసాలు కూడా ఉంటాయి. సరిహద్దుల్లో పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి. మణిపూర్లో 2 నేషనల్ పార్కులు ఉన్నాయి. మొదటిది కీబుల్ లాంజావో నేషనల్ పార్క్. ఇది ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనం. దీని విస్తీర్ణం సుమారు 40 చదరపు కిలోమీటర్లు. అంతరించిపోయే జాతికి చెందిన కొమ్ము జింక ఇక్కడ ఆశ్రయం పొందుతోంది. లోక్తక్ సరస్సుల సముదాయంలో ఇదొకటి. మణిపూర్లో 2వ నేషనల్ పార్క్ షిరుయ్ జాతీయ ఉద్యానవనం. అత్యంత అరుదైన షిరుయ్ లిల్లీకి గుర్తింపుగా ఈ పేరు పెట్టారు. ఇది ఎత్తైన కొండ ప్రాంతం. మిశ్రమ సతత హరిత అడవులు ఇక్కడ ఉంటాయి. కోడి జాతులు, మకాక్లు, అరుదైన సీతాకోక చిలుకలు ఇక్కడ ఉంటాయి. మేఘాలయలో 2 నేషనల్ పార్కులు ఉన్నాయి. వాటిలో మొదటిది బాల్పక్రమ్ జాతీయ ఉద్యానవనం. గారో కొండల్లో సుమారు 220 చదరపు కిలోమీటర్ల మేరకు ఇది విస్తరించి ఉంది. ఏనుగులు, ఎర్రపాండాలు, గోల్డెన్ క్యాట్లు ఉంటాయి. ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. గబ్బిలాల గుహలు ప్రత్యేక ఆకర్షణ. మేఘాలయలో 2వ నేషనల్ పార్క్ నొక్రెక్ జాతీయ ఉద్యానవనం. ఇక్కడ అడవి నారింజను సంరక్షిస్తున్నారు. ఏనుగులు, గిబ్బన్లు, మార్బుల్డ్ క్యాట్లు, పాంగోలిన్లు ఉంటాయి ఇక్కడ. మిజోరాంలో 2 నేషనల్ పార్కులు ఉన్నాయి. మొదటిది మెర్లిన్ జాతీయ ఉద్యానవనం. ఇది సుమారు 100 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. పులులు, చిరుత పులులు, హిమాలయ ఎలుగుబంట్లు,
ఉంటాయి. నీరు పుష్కలంగా ఉంటుంది. లోయలు, గుహలు ఉంటాయి. స్థానికులు పూజించే పవిత్రమైన తోపులు కూడా ఉంటాయి ఇక్కడ. మిజోరాంలో రెండో నేషనల్ పార్క్ ఫాంగ్పుయి జాతీయ ఉద్యానవనం. ఇది 2157 మీటర్ల ఎత్తులో ఉంది. సుమారు 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది స్థానిక గిరిజనులకు పవిత్ర స్థలం. పర్యావరణ పర్యాటక నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. నాగాలాండ్లో ఇంటాంగి జాతీయ ఉద్యానవనం ఉంది. దీని విస్తీర్ణం 200 చదరపు కిలోమీటర్లు. 2005లో ఇక్కడ ఏనుగుల రిజర్వ్ను ఏర్పాటు చేశారు. చిరుతలు, హూలా గిబ్బన్లు, గోల్డెన్ లంగూర్లు ఇక్కడ ఉంటాయి. 2022లో ఆసియా అటవీ తాబేళ్లను తిరిగి ప్రవేశపెట్టారు. ఒడిశాలో 2 నేషనల్ పార్కులు ఉన్నాయి. మొదటిది భీతర్కనిక జాతీయ ఉద్యానవనం. దీని విస్తీర్ణం 145 చదరపు కిలోమీటర్లు. ఇది మడ అడవుల పర్యావరణ వ్యవస్థ. ఇక్కడ ఉప్పునీటి మొసళ్ళు, కింగ్ కోబ్రాలు, నదీ డాల్ఫిన్లు ఉంటాయి. చుట్టూ 672 చదరపు కిలోమీటర్లు వన్యప్రాణి అభయారణ్యం. ఇక్కడికి వలస పక్షులు కూడా వస్తూ ఉంటాయి. ఒడిశాలో రెండో నేషనల్ పార్క్ సిమ్లిపాల్ జాతీయ ఉద్యానవనం. దీని విస్తీర్ణం సుమారు 2750 చదరపు కిలోమీటర్లు. ఇది యునెస్కో బయోస్ఫియర్లో భాగం. ఇక్కడ పులులు, ఏనుగులు, గౌరు ఉంటాయి. సాల్ అడవులు ఉంటాయి. అందమైన జలపాతాలు, సుమారు 300 రకాల పక్షి జాతులు ఇక్కడ ఉన్నాయి. ఇది మయూర్భంజ్ ఏనుగుల రిజర్వులో భాగం. రాజస్థాన్లో 4 నేషనల్ పార్కులు ఉన్నాయి. మొదటిది రణతంబోర్ జాతీయ ఉద్యానవనం. దీని విస్తీర్ణం 1334 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ చారిత్రక కోట, రిద్ధి వంటి పులులు, పొడి ఆకురాల్చే అడవులు, సరస్సులు, ప్రసిద్ధ సఫారీ మార్గాలు, కోట శిథిలాలు అద్భుతంగా ఉంటాయి. రాజస్థాన్లోని రెండో నేషనల్ పార్క్ సరిస్కా జాతీయ ఉద్యానవనం. దీని లోపల పురావస్తు దేవాలయాలు ఉన్నాయి, గుహ వ్యవస్థలు ఉన్నాయి, కొండ ప్రాంత ఆవాసం. 2000 సంవత్సరం ప్రారంభంలో పులులను తిరిగి ప్రవేశపెట్టారు. చిరుతపులులు, చారల హైనాల ఆవాసం ఇది. రాజస్థాన్లోని మూడో నేషనల్ పార్క్ ఎడారి జాతీయ ఉద్యానవనం. దీని విస్తీర్ణం సుమారు 3162 చదరపు కిలోమీటర్లు. ఈ ఎడారి వాతావరణంలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, చింకార, ఎడారి నక్క, అకశేరుకాలు, శిలాజ దిబ్బలు, రాతి నిర్మాణాలు, గడ్డి భూముల సంరక్షణ కేంద్రం ఉన్నాయి. రాజస్థాన్లోని 4వ నేషనల్ పార్క్ ముకుంద్రా హిల్స్ జాతీయ ఉద్యానవనం. దీని విస్తీర్ణం సుమారు 200 చదరపు కిలోమీటర్లు. ఆరావళి కొండల భూభాగం ఇక్కడ ఉంటుంది. పులులు, చిరుతపులులు, మచ్చల జింకలు ఉంటాయి. రణతంబోర్కు కారిడార్ ఉంది. ఇది రణతంబోర్, సరిస్కా, ముకుందరాలను కలుపుతుంది. సిక్కింలో ఖంగ్ చండ్ జోంగా జాతీయ ఉద్యానవనం ఉంది. దీని విస్తీర్ణం సుమారు 1784 చదరపు కిలోమీటర్లు. మంచు చిరుత, కస్తూరి జింక, ఎర్రపాండ ఇక్కడ ఉంటాయి. వైవిధ్యభరితమైన ఔషధ మొక్కలు ఉంటాయి. నేపాల్, టిబెట్ సంరక్షణ ప్రాంతాలను కలుపుతుంది. ముదుమలై జాతీయ ఉద్యానవనం తమిళనాడులోని నీలగిరి కొండల అడవిలో సుమారు 321 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఇక్కడ ఏనుగులు, పులులు, నీలగిరి లంగూర్లు, గ్రద్దలు ఉంటాయి. గిండి జాతీయ ఉద్యానవనం తమిళనాడులోని చెన్నైలో ఉంది. దీని విస్తీర్ణం 2.8 చదరపు కిలోమీటర్లు. పర్యావరణ విద్యా కేంద్రంగా, వలస పక్షులకు పట్టణ ఆశ్రయంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ కృష్ణ జింక, నక్క, జంగిల్ క్యాట్ ఉన్నాయి. గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ జాతీయ ఉద్యానవనం 6.2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఇది పగడపు దీవుల పర్యావరణ వ్యవస్థ. సముద్ర తాబేళ్లు, దుగోములు ఇక్కడ ఉంటాయి. ఇది భారతదేశపు మొదటి సముద్ర పార్క్. ఇందిరాగాంధీ జాతీయ ఉద్యానవనం తమిళనాడులోని అన్నామలై కొండల్లో ఉంది. దీని విస్తీర్ణం 117 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ ఏనుగులు, పులులు, షోలాగడ్డి భూములు, టేకు అడవులు ఉంటాయి. ముకుర్తి జాతీయ ఉద్యానవనం తమిళనాడులో ఉంది. దీని విస్తీర్ణం సుమారు 78.5 చదరపు కిలోమీటర్లు. అంతరించిపోయే దశలో ఉన్న నీలగిరి తహర్లను ఇక్కడ కాపాడుతున్నారు. బెంగాల్ పులులు, ఆసియన్ ఏనుగులు, అంతరించిపోయే దశలోని లెక్కలేనన్ని పక్షి జాతులు, జలచరాలు ఇక్కడ రక్షణ పొందుతున్నాయి. కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ ఉద్యానవనం తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది. దీని విస్తీర్ణం 1.4 చదరపు కిలోమీటర్లు.
ఇక్కడ నెమళ్ళు, పాంగోలిన్లు, గుడ్లగూబలు ఉంటాయి. పాఠశాల విద్యార్థుల విహారయాత్రల కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉభయచరాల సంతానోత్పత్తి కేంద్రం ఉంది. మహావీర్ హరిణ వనస్థలి జాతీయ ఉద్యానవనం, తెలంగాణ. దీని విస్తీర్ణం 14.6 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ కృష్ణ జింకలు, చిత్తడి జింకలు, ముళ్ళపందులు ఉంటాయి. మృగవని జాతీయ ఉద్యానవనం, తెలంగాణ. దీని విస్తీర్ణం 3.6 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ మచ్చల జింకలు, జంగిల్ క్యాట్లు, ముంగిసలు ఉంటాయి. ఇక్కడ 600 మొక్కల జాతులు ఉన్నాయి. క్లౌడెడ్ లెపర్డ్ జాతీయ ఉద్యానవనం, త్రిపుర. ఇది అగర్తలా నుండి సుమారు 28 కిలోమీటర్ల దూరంలో సెపాహిజల వన్యప్రాణి అభయారణ్యం లోపల ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో 4 జాతుల ప్రైమేట్లు, వైవిధ్యభరితమైన పక్షి జాతులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వృక్షశాస్త్ర ఉద్యానవనాలు, సరస్సులు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. రాజ్బెర్రీ జాతీయ ఉద్యానవనం త్రిపురలో ఉంది. కృష్ణా వన్యప్రాణి అభయారణ్యం లోపల ఇది ఉంది. ఇక్కడ ప్రధానంగా భారతీయ గౌర్ను కాపాడుతున్నారు. సెమీ సతత హరిత అడవి, గడ్డి భూములు ఇక్కడ ఉన్నాయి. గోల్డెన్ లంగూర్లు, స్లో లోరిస్లు కూడా ఇక్కడ ఉంటాయి. జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్లో ఉంది. భారతదేశపు మొదటి జాతీయ ఉద్యానవనం ఇదే. గతంలో దీనిని హైలీ నేషనల్ పార్క్ అని పిలిచేవారు. తాజా లెక్కల ప్రకారం ఇక్కడ 260కి పైగా బెంగాల్ పులులు ఉన్నట్లు తెలుస్తోంది. నదీ తీర ప్రాంతాలు, గడ్డి భూములు, సాల్ అడవుల మీదుగా ఇది విస్తరించి ఉంది. రాజాజీ జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్లో ఉంది. డెహ్రాడూన్, హరిద్వార్, పౌరీ జిల్లాల్లో విస్తరించి ఉంది. 2015 నుండి ఇది పులుల రిజర్వ్గా మారింది. శివాలిక్ శ్రేణిలో కీలకమైన ఏనుగుల వలస కారిడార్ ఇది. దట్టమైన అడవులు, గడ్డి భూములు, నదీ తీర వ్యవస్థలతో జీవ వైవిధ్యం అద్భుతంగా ఉంటుంది. చిరుతపులులు, ఎలుగుబంట్లు, సాంబార్లు, లంగూర్లు ఇక్కడ ఉంటాయి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్లో ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. 600కు పైగా అల్పైన్ పుష్పజాతులు ఉంటాయి. మంచు చిరుతలు, కస్తూర జింకలు, నీలి గొర్రెలు ఉంటాయి. నందాదేవి జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్లో ఉంది. భారతదేశంలో ఎత్తైన శిఖరాల్లో రెండోది నందాదేవి శిఖరం. ఇది 7,816 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ పర్వతం పేరునే ఈ జాతీయ ఉద్యానవనానికి పెట్టారు. ఇక్కడ మంచు చిరుతలు, హిమాలయ తహర్, నీలి గొర్రెలు ఉంటాయి. స్వచ్ఛతను కాపాడటం కోసం కోర్ జోన్లో మానవ కార్యకలాపాలను నిషేధించారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్తో పాటు ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద. గంగోత్రి జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్లో ఉంది. భారతదేశంలోని అతిపెద్ద ఎత్తైన పార్కుల్లో ఇదొకటి. పవిత్రమైన భగీరథి నది ప్రాంతంలో ఇది ఉంది. మంచు చిరుతలు, హిమాలయ నల్ల ఎలుగుబంట్లు, ఐబెక్స్ ఈ ప్రాంతంలో సంచరిస్తాయి. గోవింద్ పశువిహార్ జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్లో ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడు గోవింద్ వల్లభ్ పంత్ పేరును దీనికి పెట్టారు. మంచు చిరుతలు, కస్తూర జింకలు, మోనాల్ పెసెంట్లకు ఇది ప్రసిద్ధి. సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఈస్చురైన్ మడ అడవి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఇది. ఇది బయోస్పియర్ రిజర్వ్, రాయల్ బెంగాల్ టైగర్ ఆవాసం. బక్సా జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇది భూటాన్ సరిహద్దుల్లో ఉంటుంది. ఏనుగులు, చిరుతపులులు, అరుదైన పక్షులు ఇక్కడ ఉంటాయి. ఔషధ మొక్కలు కూడా ఉంటాయి. గోరుమారా జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇది ఒంటి కొమ్ము ఖడ్గ మృగానికి ప్రసిద్ధి. దట్టమైన అడవులు, గడ్డి భూములు, నదీ తీర ప్రాంతాలు, బైసన్లు, ఏనుగులు, నెమళ్ళు ఆహ్లాదకరంగా ఉంటాయి. జల్దాపర జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్లో ఉంది. భూటాన్కు సమీపంలో ఉంది. ఇక్కడ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఎక్కువగా ఉంటాయి. గడ్డి భూములు, నదీ తీర అడవులు, ఏనుగులు, మురిగే జింకలు ఉంటాయి. మిజోరా వ్యాలీ జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్లో ఉంది. ఎర్ర పాండాలు, మేఘావృత చిరుతలు, నల్ల ఎలుగుబంట్లు ఇక్కడ ఉంటాయి. సాత్యర్ ట్రాగోపాన్తో సహా 300కి పైగా పక్షి జాతులు ఇక్కడ ఉన్నాయి. సింగలీలా జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్లో ఉంది.
ఇక్కడ ఎర్ర పాండాలు, హిమాలయ నల్ల ఎలుగుబంట్లు ఉంటాయి. అల్పైన్, సబ్ అల్పైన్ అడవులు ఆహ్లాదాన్ని పంచుతాయి.